జై శ్రీమద్రమారమణ గోవింద. రండి బాబు రండి. ఏమిటో దేవుడి ప్రసాదం అని కాదు, కొబ్బరముక్క కదా అని. నాలి కొరుక్కున్నారేమిటి? దేవుణ్ణి తిడితే అంతే మరి. ఆమాలో తహసీల్దార్ గారు 4 పెసరట్లేమన్నారు. 60 పైసలకు తెట్టా. నాకు కాదా, ఐగోరికి. అజ్జిగారైనా వాళ్ళ అమ్మ మొగుడు గారైనా 60 పైసలకు నెట్టాల్సిందే. అరువు లేదంటే లేదని చెప్పుకో. కమలమ్మా, మరి సరంగు సాక్షాత్తు నీ భర్త కదా, ఆడికి కూడా భర్త అంటే తెచ్చిన జీతం డబ్బులన్నీ ఇంటికి ఆడికి పెళ్ళాం బిడ్డలు బొవ్వెట్టేవాడు భర్త. ఈడ సారా దాగే సన్నా సచ్చినాడు. ఆమాలో సంతకాడు సారా రావడానికి 10 రూపాయలు ఎలాగేస్తావుగా చేసా, అందులో జమ కట్టుకో. సర్లే. ఎలాగైనా సావనమ్మ జాలిగా ఉండే. సావనమ్మ తల్లి అప్పిస్తావా అరువిస్తావా? అరువు సచ్చినా ఇవ్వను. సరే రూపాయి అర్జెంట్గా అప్పి. బాగుంది. ఓ పెద్ద చోటు కోయించు, మంచి దుమాగా ఉండాలి. డబ్బులు ఇందులో ఉన్నాయి. ఇంటికి నన్ను కొట్టగా నీ బిడ్డ లాంటివన్నీ. సర్లే. అవును, ఇవాళ ఉప్మా చేయలేదా? 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 అయ్యో, ఉప్మా లేని బతుట్టు, అప్పు లేని బతుకు ఒకటే ఒకటి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే అవ్వగారు అట్టులు పెట్టరు. అడ్డులు ఉట్టినే పెట్టరు, ఇట్టులనే పెట్టదరు. అట్టులనే ఇచ్చదము. హై క్లాస్ వాళ్ళు పెసరట్ల కోసం వచ్చారు, కావాలంత రేటు పెంచేది కదా. ఎంతని మనకే మన దరివే కదా. అది అట్టు బాగుందంటున్నాను. ఈ అమ్మాయి గారు బయట వేసుకోవడం మర్చిపోయేది. బయట తీరా కడితేనే కందా బయట. ఏంటయ్యా చదువుకున్నప్పుడు డిస్టర్బ్ చేద్దాం నిమిషాలు చెప్పా నీకు. రామచంద్ర అలా ఒకసారి చూడండి సార్. ఎలా అలా చెప్పుని చెప్పుని కమింగ్ డాడీ. రౌడీలు ట్రబుల్ ఇస్తున్నారు. నేను రౌడీనా? బలికేశ్వరు ఏంటమ్మా తింటున్నావు? వాసన కమ్మగా ఉంది. పెసరట్ట ఎస్ డాడీ, నా జన్మలో ఎరగను ఇంత రుచి. ఇట్లాంటి చెత్త సరుకు తినొద్దని ఎన్నిసార్లు చెప్పాను మనకు. ఫస్ట్ క్లాస్ గా వేస్తాను. సార్ ఆమ్లెట్ క్యాన్సిల్. 4 పెసరట్లే. ఎస్ సార్. వెళ్ళు. బట్ సార్ ఏమిటది? పిండి రుబ్బాలి. రుబ్బు. పెసలు నానాలి. నాను. నేను కదా సార్ పెసలు నానమను. ఏమిటా రసా? వెళ్ళు, లేకపోతే ఉద్యోగికి రాజీనాయు. ఈ బాబులంటూ వస్తాను. వెళ్ళమంటుంటే వెళ్ళవయ్యా. ఇంకొచ్చినట్టే. పెసలు నానడం ఎంతసేపమ్మా? ఆహార మంత్రి. అమ్మమ్మ నా జోలికి రావాక. అమ్మ అర్జెంటుగా 4 గంటలు, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. తుమ్మితో ఊడిపోయి ముక్కాదనాలు ఉండలే. అమ్మ పట్ల కట్టద్దు, ఇందులో ఇగో డబ్బులు. అడిగాడు మళ్ళీ పడతాడేంటి పాపం. పాపం అవి తింటాడు ఆ గ్రేట్స్లో. గ్రేట్స్లో ఏమిటి, ఆయన బాబైనా అవి తినాల్సిందే. అయ్యో పాపం, రాళ్ళు రప్పుడు తినేస్తున్నాడు రా పాపం. తినీరా, ముసలాడికి పళ్ళైనా గట్టిపడతాయి. అవును పాపం. చూసావమ్మా తేడా? ఆ కిరసనాయిల సరుక్కి మన బట్లర్ నేర్తో పరిశుభ్రంగా తయారు చేసిన ఈ పదార్థానికి సార్ ఇంక్రిమెంట్ సార్. ఏది బాబు? పెసరట్టు మా ఆవిడికి. ఏమిట్రా ఈ పని? నీకెన్ని గుండెలు రా? ఆ ముండ చెప్పిందని అడ్డమైన తిండి కొంటా ఉంటా. ఏమమ్మా మాటలు తిన్నగా రాని. మాకు ఆ మాత్రం శుచి శుభ్రత ఉన్నాయి. పొద్దున్నే లేచి తానం చేసి బొమ్మతులు దండ పెట్టుకుంటే కానీ పొయ్యి ముట్టేస్తాం తెలుసా? ఎన్ని స్నానాలు చేస్తే మాత్రం నువ్వు నేను ఒకటవుతా ఉంటే. అమ్మా నా అమ్మ నా తల్లి, ఈ జన్మకి నీ రాత నాకు వద్దమ్మా. 10 కాలాలకి నన్ను ఇలా పసుపు కట్టవన్నీ. ఏం కూర్చో నువ్వు నా ఎట్లకన్నా నా తిట్లో బాగుంటాయి. నా అందరికి తెలిసేలే. చేపల పదార్ అయిపోయింది. ఏట ఈ సామాన్లమ్మతో సామంటే సామాన్లు అనుకుంటుంటాయి. ఏటా కూడా ఏటా చెట్టుకు మొడిచేస్తాను. ఏమి
ఇలాంటి గుణాలు మా ఇంటా వంట లేవు వాడిని అట్లు తెమ్మంటావుటే ఏరా బాబు ఎందుకో పిల్లల కోసం డబ్బులు అడిగితే మా నాన్న కొట్టాను. అవునారా నీకు డబ్బులు ఇవ్వడానికి ఆడకెక్కడి నుంచి వస్తాయి ఎక్కడ చేట్లు ప్యాకెస్తాడు ఏడు బాబు ఆడుతున్నాడు ఎత్తాడు బాబు బాబు ఆడుతాడు ఇదిగా పాపలా రాండి 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 ఇందా ఇదిగారా డబ్బులు వద్దులే ఇదే ఇంతక్క మనం అందరం కలిసి ఒక ఆట ఆడుకుందామా సాకలు బాగా ఆట జేబీ సార్ తమరు కూడా ఏమైంది పెళ్లి కావాల్సిన పిల్ల మరి వాళ్ళందరితో అలా కరెక్ట్ కరెక్ట్ అమ్మాయి రోజీ సెక్రటరీ మనం బోట్ ఆపం లేదే ఎస్ సార్ వెనకడక ముసిలిది తన కోడి తన కొంపటి లేందే ఊరంతా తెల్లారదనుకుని కోడిని కొంపటిని సంకలు పెట్టి పారిపోయింది. ఒరేయ్ పెద్ద ఆయన కేకలకు కాదు మన ఆకలి కోసం లాంచాగింది మన భోజనాలు అయ్యేదాకా అరిచి చచ్చినా కదలదు అని చెప్పేసి చెప్పక్కర్లేదు వినపడే ఉంటుంది ఆయనకి చెవులు లేదు లేదా లేదు పాపం. అయితే పద సెక్రటరీ ఎస్ సార్ ఏమిటి న్యూసెన్స్ మళ్ళాగా వంటగది కుక్కు వాళ్ళకు లేరు కదా సార్ గట్టి మీద వండుకోవాలి పాపం అంచేత గంట సేపు ఉండాలి. ఈ గొడవ ముందే తెలుసుంటే నేను కారులో వెళ్ళేవాడిని కారులో వెళ్ళినా అర్థమైన హోటల్లో ఎలాగా జనంతో భోంచేయాలి కదండి అందుకని కరెక్ట్ కరెక్ట్ అక్కడ కూర్చొని మాట్లాడండి. ఏమిటా ఆ టెన్షన్ దండలు వేస్తారా దాస్తారా? చిత్తం ఆ లాంచ్ లో కరెక్ట్ గా వస్తున్నారండి మరి ఎవరు రాముడా ఏడి రాందే వాడొస్తాడనే నేను వచ్చాను. వాడు అలా అలా కారులో బయలుదేరాడట. ఏమిటి అలా ఆశ్చర్యపోతూ చూస్తారేమిటయ్యా వాడు వీడు అంటున్నారనా? వాడు నా మేనల్లుడు. వారు వీరు అన్నానంటే వాడు కాయిచ్చాడు. అలాగండి చూస్తారంట్రా వేసేయండి దాంట్లో వేసేయండి ఇదిగో 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 ఇటువంటి పనులు చేస్తే నేను ఈ వైపుకు రానంతే. నాకు ఇటువంటి అంటే చాలా చికాకు. ఇదిగో ఈ 100 రూపాయల నోటు తీసుకెళ్లి చిల్లర మార్చుకో. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల నోటు అంటే కథ కథ అని అది అంతేలే ముందు 100 రూపాయలు చిల్లర ఇచ్చేయి తర్వాత మనం చూసుకుందాం సర్లే ఇదిగో తమ నోటు చిల్లర 100 లెక్క చూసుకోండి. లెక్కెందుకయ్యా నువ్వేమైనా అబద్ధం ఆడతావా? ఇదిగో నేను ఇంకా భోజనం చేయలేదు మరి వెళ్ళరా. దండలండి భద్రయ్య మనకి డైలాగ్స్ లో భోజనం ఏర్పాట్లు చూడు. చిత్తం ఈతో ఈతో ఇదో ఈ 50 రూపాయల నోటు చిల్లర ఇవ్వు. 50 రూపాయల నోటు ఎక్కడ ఉందయ్యా? పైగా 10 రూపాయల నోటు 50 రూపాయలు ఎలా వస్తాయి? సర్లే తీత ఈ ఊరు వాళ్ళు అసలే మంచోళ్ళు. 10 రూపాయలకి 100 రూపాయలు ఇస్తున్నారు. పోనీ వాళ్ళ దగ్గర నీ పేరు చెప్పి కొట్టేమంటావేంటి? ఇది ఏ? వద్దు వీడెక్కడున్నాడు రా బాబు? నా కర్ణ పిశాచింది నేత్ర పిశాచింది. అలా ఏడవకు తీత అర్థంగా అనుకోకు. అప్పుగానే 5 years అడ్జస్ట్మెంట్స్ అంతే వస్తా. వీడిని ఎంతకాలం ఇలా మెయింటైన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏమిట్రా పని నా మడి తగలనట్టే ఉంది. నువ్వు వెళ్ళి వంట దగ్గర తగలడు లోపలికి వేసుకున్నా దూరం చేస్తుంది. నువ్వు మళ్ళీ గోదావరి మా తల్లి గోయిందా రామ పరవళ్ళు దక్కింది గోయిందా గంగమ్మ నా తల్లి గోయిందా రామ గబగబాబాదింది గోయిందా. వచ్చే సామాలు ఏమిటని పొగరు ఏ కాలం మళ్ళీ వచ్చింది పొద్దున మా అన్నీళ్ళు ముంచుకుంటూ ఉంటే సైన్లో ఉంచుతా ఉంటే నీ నీళ్ళు తాగటం లేదు. అంత పెద్ద ఆచారమైతే భద్రాచార్య నీళ్ళు తెచ్చుకోవాలమ్మా. అందులో తీస్తావే అది తాగటం లేదు అనుకోవాలమ్మా. అందరూ ఇస్తే గతులు అందరూ ఇందులో ముందు అయ్యో 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 లోకం అందుకే మండిపోతా ఉంది. నువ్వు మళ్ళీ ముందుకు ఒట్టి రొట్టి తిని ఎట్టా బతుకుతావు వెర్రి పిల్ల. ఇదిగో అంత జాలే ఉంటే మీ వంట నుంచి పులుసో పత్రో పట్రా కొడుతాయా ఆప నువ్వు చేయరాదు. ఏమండి వంట అయింది రండి. వెళ్ళండి నాన్న ఆయన వచ్చి కూర్చున్నారు. మిమ్మల్ని పిలుస్తున్నారండి. ఆయన వస్తాడు ఆ జాలిపిల్లలకు భోజనం పెట్టి చేతులు ముత్తలు కడిగి తాంబూలో వేయించుకాయ రాడు. వైద్యం కల్పిస్తే చాలు పరిగెత్తారు సిగ్గు లేకుండా.